నేను ఒక గ్రూప్స్ అభ్యర్థిని. రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు ఒక చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైన హామీ ఏందంటే ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది, అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంకుగా మార్చుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూణెం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. మాకు ఏఈ ఎగ్జామ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో 2024లో జూలై 14న జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్. అది జరిగిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ జూలై 24th సార్, జూలై 24th 2024. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఉన్నదన్న విషయం తెలిసి ఎలాగ కంటిన్యూషన్లో ఉన్న ప్రిపరేషన్లో సరే కొన్ని మార్కులతో పోయిందని చెప్పేసి నేనే కాదు సార్, ఇది నా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరికీ సంబంధించిన సమస్య సార్ ఇది. అయితే ఆ తర్వాత మనం ప్రిపరేషన్లో ఉంటే ఈ వచ్చే నోటిఫికేషన్స్లోనే ఎలాగైనా బయటపడతామని వాళ్ళు జాబ్ క్యాలెండర్లో పవర్ సెక్టార్ సెకండ్ లిస్టులో ఉంది. మన జాబ్ క్యాలెండర్ లిస్టులో సెకండ్ నెంబర్గా ఉంది సార్. అది మాది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఈ డిపార్ట్మెంట్లో పవర్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారందరూ కంటిన్యూ చేయడానికి ఆలోచించుకొని ఉన్నారు సార్ మ్యాక్సిమం. అంటే జూలై 24th 2020 వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరి 25న ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ఎస్ సార్. రాలేదా నోటిఫికేషన్? రాలేదు సార్. అదే జాబ్ క్యాలెండర్ అప్పుడు డిక్లేర్ చేసింది కానీ రాలేదు సార్. అసెంబ్లీలో పెట్టిన దాంట్లో చెప్పారు కానీ నిజంగా నోటిఫికేషన్ రాలేదు. సో మీరేంటంటే జాబ్ క్యాలెండర్లో రూమ్ కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున, నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్కో. ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు.